వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా దర్బార్లో అందిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన నగర మేయర్ అముదా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకానికి రైతులు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా ఉపాధి హామీ పథక సంచాలకులు రవికుమార్. మదనపల్లె ఫైల్ దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిని అరెస్టు చేసి చిత్తూరు కోర్టులో హాజరుపరిచిన సిఐడి పోలీసులు విచారణ జరుపుతున్న జిల్లా జడ్జి. ముందస్తు ప్రణాళికల ద్వారానే జిల్లా వ్యాప్తంగా పన్నుల వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించాం. జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావు. వార్తల్లోని వివరాలు. ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని మేయర్ అముదా సంబంధిత అధికారులను ఆదేశించారు. చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మేయర్ అముదా, కమిషనర్ నరసింహప్రసాద్లు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాలు, వీధి దీపాలు వంటి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నాటి కార్యక్రమంలో మొత్తం 40 వినతులు, ఫిర్యాదులు అందాయి. వీటిని సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ప్రజల నుంచి అందిన వినతులు, ఫిర్యాదులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి పరిష్కరించి నివేదికలను సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, గుడిపాల తహసీల్దార్ జయంతి, ఎంఈ వెంకట్రామిరెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. அங்கே சுச்சுவேஷனாக தெரியுமா என்ன தான் பண்ணாலும் அவங்களுக்கு ஒரு நம்பிக்கைன்றது அதனால தான் அவன் போயினே இருக்காங்க. ஒன்றும் பண்ண முடியாது. వీరికి పైన వయసు పుట్టినట్టు నల్లిపేరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకంకు రైతులు దరఖాస్తు చేసుకోవచ్చునని చిత్తూరు జిల్లా ఉపాధి హామీ పథక సంచాలకులు రవికుమార్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఉపాధి హామీ పథకం మరియు ఉద్యానవన శాఖలు సంయుక్తంగా జిల్లాలో 5,000 ఎకరాలలో పండ్ల తోటల పెంపకం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మామిడి, జామ, కొబ్బరి, దానిమ్మ, అల్లనేరేడు, చింతకాయ, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్ మొదలైన రకాల పండ్ల తోటల పెంపకం చేపట్టవచ్చు. అలాగే పూల సాగు, మల్లె, రోజా ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్క చిన్న సన్నకారు రైతులు ప్రతి ఒక్కరూ పండ్ల తోట పెంపకంకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మండల పరిధిలోని ఉపాధి హామీ పథక కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు ఫారాలు కార్యాలయంలో అందుబాటులో ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్క రైతు ఈ నెల చివరిలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. మనకు ఆ క్రాప్ లో ఏ వెరైటీ అయితే మన పొలానికి, మన ప్రాంతానికి సూట్ అయ్యి అధిక దిగుబడి వస్తుంది, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనం తీసుకుంటున్నాము. ముఖ్యంగా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాము. సరైన క్రాప్ ఎంచుకోకపోవటం వల్ల, సరైన అవగాహన లేకపోవడం వల్ల మనం శాంక్షన్ చేసిన హార్టికల్చర్ లో ఒక 20 నుంచి 30%
ఆ మధ్యలోనే చెట్లు చనిపోవటం జరుగుతూ ఉంది. సో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఈసారి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. దీనితో పాటు మనము రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటే కార్యక్రమం, అవెన్యూ ప్లాంటేషన్ కూడా మనం 50 కిలోమీటర్ల వరకు చేయాలని డిసైడ్ చేశాము ఈ సంవత్సరంలో. దీనితో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలాలు, గ్రామ పంచాయతీకి సంబంధించిన ఖాళీ స్థలాలు, ఎండోమెంట్ స్థలాల్లో బ్లాక్ ప్లాంటేషన్, పచ్చదనాలను పెంచేందుకు బ్లాక్ ప్లాంటేషన్ చేస్తున్నాము. ఇంకా స్కూల్స్ లో మనం ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కింద అక్కడ పండ్ల తోటలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు ఇన్స్టిట్యూషన్ లో కూడా ఇచ్చి మనమే మెయింటెనెన్స్ చేస్తున్నాము. ఈ విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా సుస్థిర జీవనోపాధులు హార్టికల్చర్ ద్వారా కల్పిస్తూ మనం పచ్చదనాన్ని, గ్రీనరీని పెంచే యాక్టివిటీస్ కూడా మనం ఎన్ఆర్ఎజిఎస్ పథకం ద్వారా మనము ప్రస్తుతము చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మనకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలలో దాదాపు 13 లక్షల ఫలితాలు జనరేట్ చేయాలని మనకు కమిషనర్ గ్రామీణాభివృద్ధి వారు సూచించడం జరిగింది. ఇక్కడ డిమాండ్ను బట్టి మనము జిల్లాలో ఇప్పటి వరకు 2,62,000 కుటుంబాలకు జాబ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2,62,000 జాబ్ కార్డులో 4,80,000 మంది వేతనదారులు రిజిస్టర్ అయి ఉన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని అరెస్టు చేసిన సిఐడి పోలీసులు చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో వంకరెడ్డి మాధవరెడ్డిని గురువారం సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రధాన కుట్రదారుడుగా ఆయనపై సిఐడి అభియోగాలు మోపింది. మాధవరెడ్డి నెల రోజులుగా పరారీలో ఉన్నారు. పట్టుకునేందుకు మదనపల్లిలో ఆయన నివాసం వద్ద సిఐడి అధికారులు నిఘా పెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు వద్ద తన ఫామ్ హౌస్ లో ఉన్నారనే సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం విచారణ పూర్తి చేసిన సిఐడి పోలీసులు తిరుపతిలో వైద్య పరీక్షలు నిర్వహించి శుక్రవారం సాయంత్రం ఆయనను చిత్తూరు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ముందస్తు ప్రణాళిక ద్వారా జిల్లా వ్యాప్తంగా పన్నులేతర వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం సాధ్యమైందని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావు తెలిపారు. శుక్రవారం నగరంలోని స్థానిక జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిపిఓ సుధాకర్ రావు మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరంలో మిగిలిపోయిన పన్నులేతర వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఉన్న డిమాండ్ మొత్తం కలిపి 24 కోట్ల రూపాయలకు గాను 22 కోట్లు వసూలు చేసి 88%తో రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ నందు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అవార్డు తీసుకోవడం అత్యంత ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజులలో జిల్లా వ్యాప్తంగా శానిటరీ, మంచినీటి సౌకర్యంపై ప్రత్యేక దృష్టి సారించి మరిన్ని మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా బిల్ కలెక్షన్ యూనియన్ నాయకులు డిపిఓను తన కార్యాలయంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పురుషోత్తం, కార్యదర్శి సాదిక్, లీలా కృష్ణారెడ్డి, హేమచంద్ర, రమణయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు.
ఉన్న పంచాయతీ సిబ్బందిని ఉపయోగించుకొని ఎలాంటి ఒత్తిడి లేకుండా స్లోగా ఎక్కువ టైం ఇచ్చేసి వాళ్ళకి మార్చి 31 అనేది అందరికీ తెలిసిందే. ఆ ఫైనాన్షియల్ చివరి కల్లా కూడా మన టార్గెట్ కంప్లీట్ చేయాలా ట్యాక్స్ కలెక్షన్స్ అనేది మనకు తెలిసిన విషయాన్ని వాళ్ళకి ముందుగా స్పష్టంగా చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి టార్గెట్స్ వారీగా వాళ్ళకి ఇచ్చేసేసి ఒక పకడ్బందీగా చేసాం. కాబట్టి మనం రాయలసీమ జిల్లాలో కొంత వెనకబడిన జిల్లా అయినప్పటికీ కూడా ఈ విషయంలో మంచి పురోగతి సాధించామని చెప్పొచ్చు. ఈ యొక్క పురోగతి సాధించడానికి కారణం అంతా కూడా మన ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి మన ఈవాడీస్ కానీ, పంచాయతీ సెక్రటరీలు కానీ, డిఎల్పిఓస్ అంటే అంతా లేరు మనకి, వారి యొక్క సహకారం కానీ, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బిల్ కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా కృషి చేసి అనుకున్న టార్గెట్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా అనుకున్న సమయానికి పూర్తి చేశారు. కాబట్టి ఈరోజు మనం ఫస్ట్ ప్లేస్ వచ్చి అవార్డు తీసుకోవడం జరిగింది. దీనికి మాకు అనుక్షణం కలెక్టర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ, అదేవిధంగా చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో పనిచేస్తున్నటువంటి విషయాన్ని అనుక్షణం గుర్తుపెట్టుకోవడం కానీ, ఇవన్నీ చేసినందువల్ల మంచి పురోగతి తీసుకురాగలిగాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి అవార్డు అనేది ప్రతి వ్యక్తికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. తద్వారా మంచి ఫర్దర్ కూడా బాగా చేయాలనేటువంటి ఉత్సాహాన్ని కూడా ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మన జిల్లాని అనేక రంగాల్లో కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక రంగాల్లో మన పంచాయతీరాజ్ శాఖ చేపట్టేటువంటి అనేక రంగాలు, ప్రధానంగా ఇప్పుడే మీరు చూసినట్లయితే మనకి చిత్తూరు జిల్లాలో గార్బేజెస్ లేనటువంటి, గార్బేజ్ రోడ్ల పక్కన కానీ ఎక్కడ కూడా కుప్ప లేనటువంటి జిల్లాగా డిక్లేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ నెలాఖరు కల్లా కూడా డిక్లేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెద్ద డ్రైవ్ ప్రోగ్రామ్ పెట్టాము. ఈ రోజు 25వ తేదీ కల్లా కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పాము. ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే రోడ్డు పక్కన ఎక్కడ కూడా చెత్త దెబ్బలు ఉండవు, మీరు గమనించండి. ఎక్కడన్నా ఉన్నా కూడా ఇంకో 10% ఉన్నాయి, అవి కూడా ఈ మంత్ ఎండ్ క్లియర్ చేసి, అయితే మనం ప్రజలు అవగాహన కల్పించి మళ్ళీ పేడ దెబ్బలు వేయకుండా కనుక మనం రోడ్ల పక్కన చూసినట్లయితే మనకున్నటువంటి రోడ్లన్నీ కూడా నీట్గా అందంగా కనిపించే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీని మీద చాలా భారీ ఎత్తున కృషి చేస్తా ఉన్నాము. అదేవిధంగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి తాగునీరు కానీ ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలంటే పంచాయతీల్లో ఇంకా ఇవాళ రేపు 15th ఫైనాన్స్ కమిషన్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ నిధులు కూడా రిలీజ్ అవుతాయి. అవి ప్లస్ ఇప్పుడు పంచాయతీలో వసూలు చేసినటువంటి నిధులు కానీ ఇవన్నీ కూడా పెట్టుకొని పంచాయతీలో శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ సక్రమంగా చేయడానికి నిధులు అవసరమైన ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, చిత్తూరు జిల్లాలో బిల్ కలెక్టర్స్ యూనియన్ మేము ఫిక్స్డ్ పే నుండి రెగ్యులర్ చేసుకొని వచ్చినాము. మా రెస్పెక్టబుల్ జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫస్ట్ పన్నులు, ట్యాక్సులు కలెక్షన్ పై ప్రత్యేక చొరవ చూపి మాకందరికి గైడ్ లైన్స్ ఇచ్చి టార్గెట్స్ ఫిక్స్ చేసి జిల్లాని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో వచ్చేట్లా ప్రయత్నం చేసి గుర్తింపు చేశారు. అలాగే ఎస్డబ్ల్యూపీ షెడ్స్, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళు చేయించారు. కావున రాష్ట్రంలో వారి యొక్క సేవలను, వారి యొక్క ప్రతిభను గుర్తించి మన పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ సార్ గారి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు తీసుకున్నారు. కావున మేము మా సార్ గారికి ధన్యవాదాలు చెప్తూ కులమాలతో సత్కరించి చేశాము. కాబట్టి మాకు ఆయనకు ఉత్తమ అవార్డు వచ్చిన దానికి మాకందరికి చాలా సంతోషంగా ఉంది. మా యూనియన్ తరఫున మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాబో తరాలలో మా జిల్లా పంచాయతీ అధికారు గారు మరో మంచి అవార్డులను చేసుకుని ప్రమోషన్. నగరంలో యాంటీ లార్వా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ చెప్పారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నగరంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. నాగాలమ్మ దేవాలయం వెనుక నిల్వ నీటిలో దోమల లార్వాల నియంత్రణకు ఆయిల్ బాల్స్ వేశారు. మలాతిన్ పిచికారీ చేశారు. చర్చి వీధిలో మురుగునీటి కాలువల్లో దోమల నియంత్రణకు ఫాగింగ్ చేయించారు. మలేరియా అవగాహన దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో దోమల నియంత్రణ చర్యల్లో భాగంగా యాంటీ లార్వా కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నట్లు చెప్పారు. నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేస్తున్నామని, మురుగునీటి కాలువల్లో మలాతిన్ పిచికారీ చేయిస్తున్నట్లు చెప్పారు. దోమల నియంత్రణకు నగరంలోని అన్ని ప్రాంతాలలో ఫాగింగ్ కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దోమల నియంత్రణకు స్థానిక ప్రజలు గృహాల వద్ద నిల్వ నీరు లేకుండా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు, మేస్త్రీలు పాల్గొన్నారు. ఏర్పాటు చేస్తున్నారు.
నిఘా నేత్రాలు, డాగ్ స్క్వాడ్స్, బాంబు స్క్వాడ్లు తనిఖీలు ముమ్మరం చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో భద్రత పెంచినట్లు తెలిపారు. హోంగార్డులు, పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని నిరంతరం భద్రత కొనసాగిస్తున్నట్లు తెలిపారు. లగేజ్ బ్యాగులు, సెల్ ఫోన్లు ఖచ్చితంగా లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆలయ పరిసరాలలో అనుమానిత వ్యక్తులు గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్లేంత వరకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా ఈవో స్పష్టం చేశారు. టికెట్స్ అవి అంతేగా? ఆరు మందినా? ఓం గణేశాయ. రీసెంట్గా జరిగిన ఉగ్రవాదుల దాడి సందర్భంగా కాశ్మీర్లో యాత్రికుల మీద జరిగిన ఉగ్రవాద సందర్భంగా మన దేవస్థానం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో భద్రతా చర్యలు కొద్దిగా పటిష్టం చేయదలుచుకున్నాం. ముఖ్యంగా ఆల్రెడీ మనకి వీడీ టీం, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ టీం ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఆల్రెడీ రౌండ్ ద క్లాక్ ఒక టీం పనిచేస్తుంది. అది కాకుండా అదనంగా మనకి హోమ్ గార్డ్స్ ఒక 35 మెంబర్స్, అదేవిధంగా మనకి ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా 15 మంది రెగ్యులర్గా డ్యూటీస్లో ఉన్నారు. వీళ్ళందరూ కాకుండా మనం సీసీ కెమెరాల ద్వారా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకొని అక్కడ కంటిన్యూస్గా 24/7 డ్యూటీస్ వేసి మనం నిరంతరం నిఘా చేస్తూ ఉన్నాం. సో హౌవర్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వారి సహాయం కూడా తీసుకుంటాం. సో ఇప్పటికే మనం కొత్తగా డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ అదనంగా ఒక 10 కొని అన్ని క్యూ లైన్లో పెట్టి హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ ద్వారా చెక్ చేయిస్తాను. ఎవరైనా భక్తులు ఏదైనా నిషేధ వస్తువులు తీసుకుని వచ్చినా కూడా వెంటనే వాటిని తొలగించడానికి రెగ్యులర్ చెకప్ జరుగుతూ ఉన్నాయి. వీటిని మరింత తీవ్రతంగా చేసి రెగ్యులర్గా చెకింగ్కి ఇంకొద్దిగా ఇంటెన్సిఫైడ్ చెకింగ్ చేస్తాం. అదేవిధంగా వాకీస్ ద్వారా కూడా మనం నిరంతరం కమ్యూనికేషన్ సిస్టమ్ పెంచుకొని ఎక్కడ ఏదైనా చిన్న అలజడి జరిగినా వెంటనే అందరికీ తెలిసే విధంగా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకోవాలి. అన్ని క్యూ లైన్లో కూడా మెటల్ డిటెక్టర్స్ పెట్టున్నాం కాబట్టి కొత్తగా మళ్ళీ ఒక అదనంగా ఎక్స్రే స్కానర్స్ లాంటివి కూడా తీసుకుంటున్నాం. వాళ్ళ యొక్క యాత్రికుల యొక్క లగేజీని కూడా చెక్ చేసి లోపలికి తెలిసేది చర్యలు తీసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే మనం భద్రతా పరంగా పటిష్టంగా ఉన్నామని చెప్పాలి. మరింత పోలీస్ సహకారం తీసుకొని మనం భద్రతా చర్యలు పెంచుకుంటాం. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం వచ్చింది. హైదరాబాద్ బేస్డ్ ప్రముఖ వాణిజ్య సంస్థ అపర్ణ ఎంటర్ప్రైజెస్ ఈ ట్రస్టుకు 1 కోటి విరాళాన్ని అందించింది. సంస్థ ప్రతినిధులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు 1 కోటి విరాళానికి సంబంధించిన చెక్కును చైర్మన్ కు అందజేశారు. తిరుమలకు వచ్చే వేలాది భక్తులకు అన్నప్రసాదం అందించడంలో తమ వంతు సహకారం అందిస్తున్నామని వారు తెలిపారు.
ఈ విరాళం స్వీకరించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అపర్ణ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.